కార్మికుల పక్షాన కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక థర్డ్ సబ్జెక్ట్ పోలీస్ అధ్యక్ష. పోలీసు కూడా ఎవరు మాట్లాడలేదు సార్, మా వాళ్ళు మాట్లాడిందే మాట్లాడుతున్నారు, క్లుప్తంగా స్ట్రైట్గా అడుగుతున్నా సార్. నేను లంబా చోడ స్పీచ్ కూడా చెప్తలేను సార్. పోలీస్ అధ్యక్ష, సరే సభ్యులందరూ కూడా పోలీస్ చాలా ఇంపార్టెంట్. మా సబితక్క కూడా చాలా మంచి పాయింట్ చెప్పింది. అన్ని ఆఫీసులకు సాయంత్రం 6 అయితే సెలవు ఉంటుంది, పండుగ అయితే సెలవు ఉంటుంది, కానీ తాళం వెయ్యని ఆఫీస్ ఏదన్నా ఉందంటే అది ఒక పోలీస్ స్టేషన్ మాత్రమే అని మాజీ హోంమంత్రిగా మా సబితక్క చెప్పింది. నిజంగా కూడా వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడతారు అధ్యక్ష. అయితే పోలీస్ శాఖ బడ్జెట్ తగ్గించారు. 2024-25లో పోలీస్ శాఖకు అయిన ఖర్చు 9,918 కోట్లు పెట్టి మరియు ఆ రోజు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 25-26లో చూస్తే దాన్ని 9,589 కోట్లకు ఆర్ఈ పెట్టినారు. అంటే పోయిన సంవత్సరం కంటే పోలీసులకు ఈ సంవత్సరం 400 కోట్లు బడ్జెట్ తగ్గించారు. ఎట్లా సాధ్యమవుతుంది? అసలు జీతాలు పెరుగుతుంటాయి, డిఏలు పెరుగుతాయి, అలవెన్స్లు పెరుగుతాయి, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రమోషన్లు వస్తుంటే ఇయర్ ఆన్ ఇయర్ ఖర్చు పెరుగుతుంది, కానీ మీరు 400 కోట్లు తగ్గింపు అనేటువంటిది ఇది ఏం సూచిస్తుంది అంటే ఈ ప్రభుత్వం, ఎందుకంటే నా మాటలు బయట అసెంబ్లీ బయట పాపం పొద్దున 6 గంటలకు వచ్చి రాత్రి 12 దాకా డ్యూటీ చేసే కానిస్టేబుల్ వింటున్నారు, భోజనం లేకుండా వింటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడే పోలీసులు వింటున్నారు. నేను ఎందుకు చెప్తున్నా యాజ్ అథారిటీగా చెప్తున్నా అధ్యక్ష. నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారు వచ్చి కొట్లాడి మా పోలీసుల సరెండర్ లీవ్ డబ్బులు కావాలి సార్, పోలీసుల మనోస్థైర్యం దెబ్బతినొద్దు అని చెప్పి కొట్లాడి టీఏలు సరెండర్ లీవ్లు తీసుకొని వెళ్లేవాళ్ళు. కానీ ఈ రోజు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 7 టీఏ బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో ఒక్క విషయం ఏంటంటే ఒక 3 జిల్లాలకు మాత్రం ఇచ్చారు. అన్ని జిల్లాల పోలీసులు మన పోలీసులే కదా. ఒక ములుగుకో, వికారాబాద్కో, ఖమ్మం 3 జిల్లాల పోలీసులకు టీఏలు ఇచ్చి 30 జిల్లాల పోలీసులకు టీఏ బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళు బాధపడుతున్నారు. మేము రోజు అసెంబ్లీకి వస్తుంటే అన్నా మా టీఏ బిల్లు గురించి మాట్లాడు, మా సరెండర్ లీవ్ గురించి మాట్లాడని బయట ఉండే పోలీస్ కానిస్టేబుల్ రోజు మా దృష్టికి తెస్తా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 3 సరెండర్ లీవ్లు పెండింగ్ లో ఉన్నాయి, 7 టీఏ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దయచేసి పోలీసుల సరెండర్ లీవ్లు, టీఏ బిల్లులు విడుదల చేయండి, పోలీస్ బడ్జెట్ లో కోత పెట్టొద్దు అని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రిటైర్మెంట్ బెనిఫిట్లు రాక కూడా ఈ మధ్య కొంతమంది ఎస్ఐలు, ఒక సిఐ వరంగల్లో సూసైడ్ చేసుకున్నాడు. బిడ్డ పెళ్లి చేసినాడు. బిడ్డ పెళ్లి చేస్తే ఆ ఇవ్వాల్సిన కట్నం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ సిఐ గారు ఆ బిడ్డను అల్లుడు ఎల్లగొట్టిండు. బిడ్డ ఇంటికి వచ్చిన వారం రోజులకు ఆ సిఐ గారు సూసైడ్ చేసుకొని 30 ఏళ్లు డిపార్ట్మెంట్ లో పనిచేసిన సిఐ ఆత్మహత్య చేసుకున్నాడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా. ఆ పేర్లు కావాలంటే కూడా పంపిస్తా. మైసయ్య, శ్రీనివాస్ ఇట్లా ఒక 10 మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి ఆ పోలీసుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా క్లియర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ప్రమోషన్లు మా ఐపీఎస్ ఆఫీసర్లకైతే టకా ఇయర్ వైజ్ ప్రమోషన్లు ఇస్తుండ్రు. ఎస్ఐ టు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్లు చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఎస్ఐ టు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్లు గత 2 ఏళ్లుగా చేయకపోవడం వల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. వాళ్ళ ప్రమోషన్లన్నీ కూడా తక్షణమే పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆరోగ్య భద్రత, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్య భద్రత కింద పోలీసులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరికేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య భద్రతను 1 లక్ష రూపాయలకే పరిమితం చేసిండ్రు. అంటే 1 లక్ష మీద అయితే వాళ్ళే కట్టుకోవాలి. ఆ పేద కానిస్టేబుల్ కట్టుకోగలుగుతారా అధ్యక్ష? మరి ఆరోగ్య భద్రత వల్ల పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. మిగతా ఉద్యోగుల్లాగా వీళ్ళని కూడా ఈహెచ్ఎస్ లో భాగస్వామ్యం చేస్తారా? మరి ఈ ఆరోగ్య భద్రత ఎందుకు 1 లక్ష రూపాయలకు కుదించారు? ఆరోగ్య భద్రత కార్డు తీసుకపోతే ఆసుపత్రులు జాయిన్ చేసుకుంటలేవు. 400 కోట్లు బకాయి పడ్డది, బిల్లులు రాలేదని చెప్పి పోలీసులకు వైద్యం కూడా ఇవాళ నిరాకరించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కూడా ఒక కానిస్టేబుల్ ఆరోగ్య భద్రతకు నెలకు 1200 రూపాయలు కట్టాడు ఒక కానిస్టేబుల్. వాళ్ళు కట్టిన పైసలకు ప్రభుత్వం కొంత కాంట్రిబ్యూషన్ ఇస్తే ఆరోగ్య భద్రత దొరుకుతుంది. ఇవాళ ఆరోగ్య భద్రత పోలీసులకే భద్రత కరువైంది. ప్రజలను కంటికి రెప్పలాగా భద్రతతో చూసుకునే పోలీసులకు ఇవాళ ఆరోగ్య భద్రత కరువైనటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దయచేసి వారికి మంచి వైద్యం అందించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా. పోలీస్ శాఖలో కూడా పోస్టింగ్లకు ఒక రేట్లు డిసైడ్ అయినాయి. పెద్ద ఎత్తున అవినీతి కూడా పెరిగిందనేటువంటి ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. దయచేసి అటువంటిది ఉంటే సరిచేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఇవాళ హైదరాబాద్ కేసీఆర్ గారిని ఏమనంటే కేసీఆర్ గారు బ్రాండ్ మారుస్తాం,
ఆనవాళ్ళు దుడి చేస్తామంటారు. ఇలా హైదరాబాద్ లో ఆనాడు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ మేము ఏర్పాటు చేసి చక్కగా జరుగుతూ ఉంది. మరి మీకు అది నచ్చలేదేమో. కేసీఆర్ గారు ఆనవాళ్ళు మార్చాలనుకుంటే ఆనాడు కేసీఆర్ గారు ఇన్నోవా బండ్లు ఇచ్చిండ్రు, మీరు ఇంక అంతకంటే టాప్ బండి ఇవ్వండి. ఆనాడు కేసీఆర్ గారు పోలీస్ స్టేషన్ కు 75,000 అలవెన్స్ ఇచ్చిండ్రు, మీరు 2 లక్షల రూపాయలు ఇవ్వండి. ఆనవాళ్ళు మార్చడం కోసం ఈ కమిషనరేట్లు మారిస్తే అంతా గందరగోళం. పొద్దున ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే కూడా విన్నా, నా కాన్స్టిట్యున్సీ 3 ముక్కలైంది, ఏ పోలీస్ స్టేషన్ ఏ కమిషనరేట్ లో ఉందో నాకే అర్థమైతలేదు, అంత ఆగమాగం ఉన్నది అని 2-3 ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే హౌస్ లోనే విన్నాను నేను. ఇలా పాపం ఈ హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ లో కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ దాకా నేను ఏ కమిషనరేట్ పోతానో, నేను ఏడుంటానో, నేను ఈడుంటానో ఆడిపోతానో అనే గందరగోళం అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసులు మీరు నెట్టివేయడం జరిగింది. దయచేసి ఆలోచించండి. ఏదన్నా ఆనవాళ్ళు మార్చాలంటే మాకంటే బాగా చేయండి, కానీ ఆనవాళ్ళ పేరు మీద ఉన్న వ్యవస్థను కన్ఫ్యూజన్ వ్యవస్థగా మార్చొద్దని చెప్పి ఈరోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి ముగించే ప్రయత్నం, ఇంకా చాలా ఉన్నాయి కానీ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇవాళ ఒక కానిస్టేబుల్ అధ్యక్ష, పాపం ఆయన కొడుకు ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి సీట్ వచ్చింది అధ్యక్ష. ఆ కానిస్టేబుల్ కు ఆస్ట్రేలియాలో సీట్ వస్తే ఆయన జీపీఎఫ్ లోన్ కు అప్లై చేసుకున్నాడు అధ్యక్ష. జీపీఎఫ్ అంటే వాళ్ళు సేవింగ్ చేసుకున్న డబ్బులే వాళ్ళు అప్లై చేసుకునేటువంటిది అధ్యక్ష. ఆ కానిస్టేబుల్ పేరు భాస్కర్. ఆ భాస్కర్ అనే కానిస్టేబుల్ జీపీఎఫ్ లోన్ కు అప్లై చేస్తే పాపం ఆ జీపీఎఫ్ లోన్ 6 నెలలకెళ్ళి క్లియర్ అయితలేదు. 6 నెలల నుంచి క్లియర్ కాకపోతే కింద మీద పడి అన్ని ఆఫీసులు తిరిగిండు. లాస్ట్కు ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి కూడా కాళ్ళు ఏళ్ళబట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు కూడా ఆ భాస్కర్ అనే కానిస్టేబుల్ కు జీపీఎఫ్ లోన్ క్లియర్ కాకపోవడం వల్ల వాళ్ళ కొడుకు ఈ రోజు ఆస్ట్రేలియాకు పోనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇంత దుర్భరమైన పరిస్థితి కానిస్టేబుల్లకు రాకూడదు. కనీసం 24 గంటలు పనిచేసే డ్యూటీలో ఉండే డ్రెస్ లో ఉండేటువంటి కానిస్టేబుల్లకైనా ఆ జీపీఎఫ్ కానీ సరెండర్ లీవ్ కానీ టీఏ బిల్లులు విడుదల చేయాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఆనాడు మేము కానిస్టేబుల్కి మోటార్ సైకిల్ ఇచ్చాం, ప్రతి స్టేషన్ కు కూడా మోడర్న్ వెహికల్స్ ఇచ్చాం. ఇవాళ రిపేర్ కు కూడా డబ్బులు వస్తలేవు. స్టేషన్ అలవెన్స్ రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లకు స్టేషన్ అలవెన్స్ రావడం లేదు. ఎందుకంటే గతంలో కాగితాలు దొంగల్ని కొనుక్కరమ్మనో పెన్నులు కొనుక్కరమనే పరిస్థితి ఉంటే ఇది బాగాలేదని చెప్పి ప్రతి స్టేషన్ కు 50,000 75,000 రూపాయలు మంత్లీ స్టేషన్ అలవెన్స్ కింద ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్టేషన్ అలవెన్స్ ఆగిపోయింది. దయచేసి ఆ స్టేషన్ అలవెన్స్ రిలీజ్ చేయండి. పెట్రోల్ డీజిల్ బిల్లులు విడుదల చేయండి. వెహికల్ రిపేర్స్ కు కూడా ఇబ్బంది వచ్చి ఆ లోకల్ మెకానిక్లను బతిలాడి రిపేర్లు చేయించుకునే పరిస్థితి వచ్చింది. వెహికల్ మెయింటెనెన్స్ డబ్బులు కూడా విడుదల చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. హైదరాబాద్ లో 10 లక్షల సీసీ కెమెరాలు గత ప్రభుత్వ హయాంలో పెట్టాం. ఇండియాలోనే రికార్డ్. ది ఓన్లీ సిటీ విత్ 10 lakh సీసీ కెమెరాస్ వాజ్ హైదరాబాద్. బాధ కలిగేది ఏంటంటే ఈరోజు వాటి మెయింటెనెన్స్ దెబ్బతిన్నది. సీసీ కెమెరాల మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల చాలా కెమెరాలు ఈ నగరంలో పనిచేయడం లేదు. వాటి మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వండి. ఆ ఏజెన్సీ కాల పరిమితి ముగిస్తే దాన్ని ఎక్స్టెండ్ చేయండి. ఆ ఏజెన్సీని కంటిన్యూ చేస్తారా, కొత్తోళ్ళకి ఇస్తారా ఇవ్వండి. కానీ సీసీ కెమెరాలు మెయింటైన్ చేయడం ద్వారా మరి ప్రజలకు మెరుగైనటువంటి భద్రత కలిగించే వాళ్ళం అవుతాం. ఆలోచించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా కోదాడ లాకప్ డెత్ విషయంలో కూడా అధ్యక్ష, కోదాడలో ఒక దళిత యువకుడిని ఏ రకంగా లాకప్ డెత్ చేసిందో కూడా మనం చూసాం. కర్ర రాజేష్. దాని మీద ఇంతవరకు